నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో ఘనంగా సిపిఐ శత జయంతి ఉత్సవాలు. రిపోర్టర్ కేఎస్కే సునీల్. గుత్తి పట్టణంలోని సిపిఐ కాలనీలో సిపిఐ కార్యాలయం నందు ఆదివారం సిపిఐ మండల కార్యదర్శి రామదాస్ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ జగదీష్, అనంతపురం జిల్లా కార్యదర్శి జాఫర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా సిపిఐ కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని కామ్రేడ్ జగదీష్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం గాంధీ చౌక్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఇప్పటికీ ఎప్పటికీ సిపిఐ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఐ మండల కార్యదర్శి రామదాస్, సిపిఐ గుంతకల్ నియోజకవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి, సహాయ కార్యదర్శులు మహేష్, రమేష్, పట్టణ కార్యదర్శి రాజు యాదవ్, మండల సహాయ కార్యదర్శి మధుసూదన్ రావు, నజీర్, గుంతకల్ నాయకులు గోపీనాథ్, రాము రాయల్, రామాంజీ, ఎండి గౌస్, ఏఐఎస్ఎఫ్ వెంకట్ నాయకులు రామాంజీ, మల్లికార్జున్, మహిళా సంఘాల నాయకురాలు మమ్మదా మహబూబ్ తదితరులు పాల్గొన్నారు. ఆడ జెండాలు ఉన్నాయి, అందరూ కూడా జెండా తీసుకుని మరి